ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సాంప్రదాయకమైన పూజా విధానాలలో హారతికి ఉన్న ప్రాధాన్యం వేరు. అసలు హారతి ఇవ్వడం పూర్తయితే పూజ పరిసమాప్తయిందని భావిస్తూ ఉంటారు పూజించే ప్రతి భక్తుడు. అంతేకాదు దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో హారతిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇస్తూ ఉంటారు. ఇక పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసి నుంచి మొదలు పెడితే సాయినాథుడు కొలువై ఉన్న షిరిడీ వంటి ప్రముఖ దేవాలయాల్లో సైతం హారతి ప్రత్యేకత మనకు తెలియంది కాదు. అంతేకాదు భారతదేశంలోని పలు పుణ్య నదులకు సైతం హారతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అశేష భక్తజనం దీనికి హాజరవుతూ ఉంటారు. అలాంటి హారతి అంటే ఓ గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజలు చేసినా పూజానంతరం దేవుడికి హారతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. తరువాత ఆ హారతిని మనం కళ్ళకి అద్దుకుంటూ ఉంటాం. కానీ ఆ హారతిని కళ్ళకి అద్దుకోకూడదట. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. ఎప్పుడు గుడికి వెళ్ళినా దేవుడికి మొక్కిన తర్వాత ఆ ఇచ్చిన హారతిని కళ్ళకి అద్దుకోవడం అలవాటు మనకి. ఇంట్లో పూజలు చేసినా కూడా హారతిని కళ్ళకే అద్దుకుంటాం. అయితే ఆ హారతిని ఎందుకు కళ్ళకు అద్దుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడికి సాధారణంగా ఇచ్చే మంగళహారతి అనేది దృష్టి హారతి వంటిదట. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి పడకుండా మనం పిల్లలకు ఎక్కడి నుంచైనా వచ్చిన వాళ్లకు దిష్టి తీస్తూ ఉంటాం కదా, అలాగే దేవుడికి కూడా దిష్టి తగలకుండా ఆ హారతి అనేది ఇస్తారట. ఇది ఎప్పటి నుంచో ఉన్న ఆచారమే. అయితే చాలామంది ఎందుకు హారతి ఇస్తారు అనే విషయం వారికి తెలియదు. దేవుడికి దిష్టి తీసిన హారతిని మనం కళ్ళకు అద్దుకోవడం అనేది కరెక్ట్ కాదంటున్నారు. అది దిష్టి తీసిన హారతి, అందుకే దాన్ని కళ్ళకు అద్దుకున్నా కూడా కలిగే ప్రయోజనం ఏమీ ప్రత్యేకించి ఉండదని పండిత ప్రకాండులు చెబుతున్నారు. దిష్టి తీసిన గుమ్మడికాయను మనం ఎలా బయటపడేస్తామో ఈ హారతి కూడా అలాంటిదేనట. హారతి అనేది ఇవ్వడం పూర్తవగానే ఆ హారతిని అక్కడే కింద పెట్టేస్తూ ఉంటారు. తర్వాత అది ఆరిపోతుంది. మొత్తానికి ఈ పండిత ప్రకాండులు చెబుతున్నటువంటి ఈ విషయంపై మాత్రం భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాత డివోషనల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.